హలో అండి, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ లేయర్స్గా వచ్చే పరోటాని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి ఈక్వలెంట్ రేషియోతో 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి 1:2 వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పిండి ముందు పొడి పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కలిపి జల్లించుకున్నా పర్వాలేదు, ఇలా కలుపుకున్నా పర్వాలేదు. ఇలా కలుపుకొని వీటికి సరిపడినంత ఉప్పు ముందుగుండానే వేసుకొని కొంచెంగా ఆయిల్ వేస్తూ చక్కగా కలుపుకోవాలి. ఇన్స్టెంట్ పరోటాని తీసుకొచ్చి అప్పటికప్పుడు చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు ఇలా కొంచెం టైం తీసుకొని శ్రద్ధగా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇలా ఆయిల్ కొంచెంగా వేసుకుంటూ తర్వాత వాటర్ వేసుకుంటూ ముద్దని చక్కగా కలిపి పెట్టుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది. దీనికి ముందుగానే చెప్తున్నాను, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్కి బదులు కొంతమంది డాల్డా వాడతారు, నెయ్యి వాడతారు. నేనైతే ఆయిలే ప్రిఫర్ చేస్తాను. ఆయిల్ వేసి కలిపిన పిండి లేయర్స్ చక్కగా విడుతుంది. చూడండి, ఇలా ఆయిల్ వేసి చక్కగా పిండి కలుపుకుంటూ బాగా స్మూతీగా అయ్యేటట్టు కలుపుకోవాలి. చాలా జాగ్రత్త అండి, పిండి మరీ పలచబెట్టకూడదు, అలా అని మరీ స్టిక్కీగా కూడా ఉండకూడదు. ఇలా స్మూతీగా ఫ్లఫీగా ఉంటే చక్కగా బాగుంటుంది. ఇలా బాగా కలిపెట్టుకున్న పిండిని మూత పెట్టి 1 అవర్ బాగా నాననివ్వాలి. మనకి పరోటా చేసుకోవడానికి ఇన్స్టెంట్గా అయిపోవాలి అనుకుంటే అవ్వదండి, బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రీ టైంలోనే ట్రై చేయండి. ఇలా అయిన తర్వాత 1 అవర్ నానిన తర్వాత ఉండలుగా చేసుకొని చక్కగా చపాతీలా ఒత్తుకోవాలి. ఒత్తుతున్నప్పుడు పొరపాటును కూడా పిండి వేయకండి, ఆయిల్ వేసుకుంటూనే ఒత్తండి. ఇలా ఒత్తిన చపాతీని చక్కగా సన్నని రిబ్బన్స్ లాగా చాక్తో కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ విడిపోకుండా మధ్యలో మాత్రం రిబ్బన్స్ వచ్చేటట్టు చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. మనం ముందుగుండానే చెప్పుకున్నట్టు దీనికి టైం ఎక్కువ పడుతుంది, పేషెన్స్తో చేసుకోవాలి. కానీ మంచి రిజల్ట్ వస్తుంది, చాలా ఇష్టంగా తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో వంటకాలు, హోమ్ రెమెడీస్తో మీ ముందుకు నేను వస్తున్నానండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ప్రతి ఒక్కటి తప్పకుండా చూడండి. ఇలా రిబ్బన్స్గా కట్ చేసుకున్న లేయర్ చపాతీని ఇలా చూడండి, ఇలా పొడవుగా రిబ్బన్గా చేసుకొని దీన్ని సర్కిల్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు రోల్ చేసుకోండి. మనం ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి పిండి అంటుకోదు. ఇలా రోల్ పిన్తో చక్కగా ఒత్తుకోండి, గట్టిగా ప్రెస్ చేయకండి. పైన అలా ఒత్తుకుంటూ నెమ్మదిగా చూడండి, ఈ సైజు వచ్చినంత వరకు నెమ్మదిగా ఒత్తుకొని దీన్ని ఇప్పుడు పెనం పైన వేసుకోవాలి. చూడండి, లేయర్స్ కనిపిస్తున్నాయి. పెనం బాగా కాగిన తరువాత మాత్రమే వేయాలి. రెండవది ఇంకొక టిప్ ఏంటంటే స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి. కాల్చడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ట్రై చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇక మీరే నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేస్తారు. సండే ఎప్పుడైనా చేయండి ఫ్రీ టైంలో. ఇలా బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. పైన మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేయాలి. చూడండి, నేను వేస్తాను. అలా ఆయిల్ వేసి ఇలా నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ తిప్పి రెండో వైపు కూడా ఆయిల్ వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కాల్చుకోవాలి. స్టవ్ హైలో పెడితే లోపల ముద్దలు ఉండిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చినంత వరకు చక్కగా కాల్చుకోండి. పొరపాటును కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. చూడండి, రెండు వైపులా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు బాగా కాలిన తర్వాత ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్. లేయర్స్ క్రిస్పీ పరోటా ఎలా రెడీ అవుతుందో మీరే చూద్దరు. కానీ ఇలా చూసారా, అప్పటికే లేయర్స్ విడిపోతున్నాయి. సో పిండి కలిగి పెట్టిన దాన్ని బట్టి ఈ లేయర్స్ వస్తాయండి. ఇంకా ఫైనల్ టిప్ ఏంటంటే దాన్ని అలా ప్లేట్లో పెట్టుకొని బేషన్ పెన్ పెట్టుకొని అది లేయర్స్ వచ్చినట్టు దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. అక్కడ వస్తుంది అసలైన మజా. చూడండి, దీన్ని చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఆ అంటుకున్న లేయర్స్ అన్నీ వదిలి వేడివేడి పరోటా క్రిస్పీ లేయర్
రెస్టారెంట్ స్టైల్ పరోటా మీ ముందుకి వచ్చింది. దీనికి పరోటా కర్రీ వాడుకోవచ్చు. ఈ కర్రీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడి క్రిస్పీ లేయర్ పరోటా, రెస్టారెంట్ స్టైల్ని మీ తలమించిపోయే పరోటాని మీరు కూడా చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వావ్, చూస్తుంటేనే నోరూరుతుంది. ఇది నిజం అండి. ఇంట్లో చేసుకున్న పరోటా బయట రోడ్ పైన తిన్న పరోటా కన్నా టేస్ట్ అదిరిపోతుంది. మా పిల్లలైతే ఈ పరోటా తినడానికి వెయిట్ చేస్తున్నారు. మరి